అమరావతి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ యాజమాన్య నిర్లక్ష్యాన్ని సిపిఐ రాష్ట్ర నాయకులు ముప్పాల నాగేశ్వరరావు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అమరావతి నీరుకొండ గ్రామంలో ఉన్న ఎస్ఆర్ఎం యూనివర్సిటీ హాస్టల్లో 2 రోజుల క్రితం సరఫరా చేసిన చికెన్, పన్నీరు వంటకాల వలన ఫుడ్ పాయిజనింగ్ కేసులు చోటు చేసుకున్నట్లు సమాచారం ఉందని తెలిపారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని అన్నారు. వందలాది మంది విద్యార్థులకి హాస్టల్లోనే చికిత్స అందించగా పరిస్థితి విషమించిన తర్వాత సుమారు 200 నుంచి 300 మందిని ఆసుపత్రికి తరలించారని తెలిపారు. అందులో 4 ఆరోగ్యం ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తుందని తెలిపారు. గుంటూరు జిల్లా కలెక్టర్ వెంటనే ప్రత్యేక బృందాన్ని పంపించి విచారణ చేపట్టాలని, ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిడమరు పరిసరాల్లో ఉన్న ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి సంబంధించి సుమారు 2000 మంది పైచిలకు హాస్టల్లో ఉంటారు. హాస్టల్ ఫీజు కూడా చాలా ఎక్కువ. కొన్ని సందర్భాల్లో హాస్టల్లో చేరకుండా సీట్ ఇవ్వడం కూడా కష్టమని బయట చెబుతూ ఉంటారు. కానీ 2000 మంది ఉండే హాస్టల్లో చికెను, పన్నీరు సంబంధించి 2 రోజుల క్రితం ఫుడ్ పాయిజన్ అయితే వందలాది మంది విద్యార్థులకి హాస్టల్లో ట్రీట్ చేశారు. సుమారుగా 200-300 మందికి మరింత సీరియస్ అయిందని అన్నారు. అందులో 4 పరిస్థితి ఇబ్బందిగా ఉంటే వారిని ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడి నుంచి వెళ్ళి పంపించినట్టు తెలుస్తుంది. గతంలో కూడా ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఇంత ఖరీదైన కాలేజీల్లో అత్యంత ఫీజులు చెల్లించి మంచి ఫుడ్ కూడా లేకుండా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఒకవైపు ఉంది. ఇలా ఫుడ్ పాయిజన్ అవటము మరోవైపు జరుగుతుంది. ఇది మీడియాకి కానీ జిల్లా అధికారులకు కానీ ఎవరికి కూడా తెలియకుండా మేనేజ్ చేసినందువల్ల ఎవరికైనా ప్రాణాపాయం జరిగితే దీనికి బాధ్యత ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వహిస్తుందా, లేదు మరెవరైనా బాధ్యత తీసుకుంటారా? ఇలాంటి విషయం వచ్చినప్పుడు దాచాల్సిన పరిస్థితి ఏముంది? ఇది ఓపెన్గా చెప్పి వాళ్ళందరికీ తగు వైద్య ఏర్పాట్లు చేసి మరోసారి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత యాజమాన్యం మీద ఉంది. దీనిపై గుంటూరు జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేక బృందాన్ని పంపించి ఏం జరిగిందో తెలుసుకోవాలి. అలాగే మన విద్యాశాఖ ఉన్నతాధికారులు కూడా జోక్యం పెట్టుకొని ఇలాంటి ఎస్ఆర్ఎం లాంటి ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీస్లో, కాలేజీల్లో కూడా విద్యార్థుల పరిస్థితి దైన్యంగా ఉండకూడదు. వాళ్ళు అసలు హాస్టల్లో ధర్నా చేయాలి, యూనివర్సిటీలో ధర్నా చేయాలి అనేటువంటి ఆవేశం ఉన్నా కూడా భయంతో, ఇంటర్నల్ మార్క్స్ ఇతరత్ర భయంతో వాళ్ళు అణచివేయబడుతూ ఉన్నారు. అలాంటి పరిస్థితి కాకుండా విద్యార్థులందరూ కూడా